అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ భయం భయం 6వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? ఎస్ సార్, చూశాను. అది రూమ్ నెంబర్ 89 ఖాళీగా ఉంది. ఇదిగో తాళం చెవి, పదండి చూద్దాం అన్నాడు హోటల్ మేనేజర్ని. లిఫ్ట్ ఎక్కి రూమ్ నెంబర్ 89కి వెళ్ళాడు యుగంధర్ మేనేజర్తో. తాళం తీసి గదిలోకి వెళ్ళేటప్పటికి రాజు ఇంకా గదంతా పరీక్ష చేస్తున్నాడు. నో సార్, చిన్న అగ్గిపుల్ల కూడా లేదు ఈ గదిలో చెప్పాడు యుగంధర్. ఎలా ఉంటుంది? ఈ గదిలో ఉన్నవాళ్ళు సోమవారం వెళ్ళిపోయారు. గది శుభ్రం చేసి తాళం వేశాం. మా హోటల్ అంతా నీట్గా పెడతాం ఎప్పుడు అన్నాడు మేనేజర్ గర్వంగా. ఈ గదిలో ఉన్నవాళ్ళు ఎవరు అడిగాడు యుగంధర్. రిజిస్టర్ చూస్తే కానీ చెప్పలేను. అందరూ కిందకి దిగి మేనేజర్ గదిలోకి వెళ్ళారు. ఆంథోనీ, హరనాథ్, అరుణ. ఆదివారం చీకటి పడ్డాక వీళ్ళు ముగ్గురు మా హోటల్లో దిగారు. తెల్లారే వెళ్ళిపోయారు చెప్పాడు మేనేజర్. తెల్లారే వెళ్ళిపోయారంటే మీకు చెప్పి గది ఖాళీ చేశారా, లేక వీళ్ళు కూడా బసవప్ప, శంకర్రావు మళ్ళీ చెప్పకుండా వెళ్ళిపోయారా అడిగాడు యుగంధర్. చెప్పే వెళ్ళారు. ఐఎమ్ సారీ, వాళ్ళు గది ఖాళీ చేసిన తర్వాత గది శుభ్రం చేయడానికి వెళ్ళిన మా మనిషి వాళ్ళు గదిలో మర్చిపోయారని 3 వస్తువులు తెచ్చిచ్చాడు. ఇవిగో ఇక్కడ దాచిపెట్టాను, వాళ్ళు మళ్ళా వస్తే ఇవ్వటానికి. అవి ఒక చేతి రుమాలు, 6 సిగరెట్లు ఉన్న బిల్స్ సిగరెట్ ప్యాకెట్, ఒక సిగరెట్ లైటర్. ఆ 3 వస్తువులు మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి అంటూ బీరువా తెరిచి అందులోంచి ఒక చిన్న అట్టపెట్టె తీర్చి బల్ల మీద పెట్టాడు మేనేజర్. యుగంధర్ చేతి రుమాలను పరీక్షగా చూశాడు. ఒక మూల ఎర్ర దారంతో 2S ఫ్రమ్ ఆర్ అని కుట్టేసి ఉంది. 2 శంకర్రావు ఫ్రమ్ రేవతి అనుకోవచ్చు, కానీ నిశ్చయంగా చెప్పలేం. 2 సంతోషం ఫ్రమ్ రెబకా కావచ్చు. కోర్స్ రేవతిని అడిగితే తెలిసిపోతుంది అంటూ సిగరెట్ ప్యాకెట్ తీశాడు యుగంధర్. 6 సిగరెట్లు ఉన్నాయి. ప్యాకెట్ మీద ఎవరో తొందరలో రాసుకున్నాడు ఒక నెంబరు, 721897. ప్యాకెట్ పక్కన పెట్టి సిగరెట్ లైటర్ తీశాడు. దాని మీద ఒకవైపున చిన్న రాయి పొదగబడి ఉంది. ఈ సిగరెట్ లైటర్ తయారు చేసిన వాళ్ళు పొదిగిన రాయి కాదు ఇది. ఈ లైటర్ కొన్నవాళ్ళు ఈ రాయిని ఇక్కడ పొదిగించారు అని యుగంధర్ ఆ రాయిని పరీక్ష చేసి, రాజు ఇది వజ్రం అన్నాడు. ఆర్ యూ షూర్ సార్ అడిగాడు మేనేజర్. ఎస్, ఇది వజ్రమే. అయితే హోటల్ తరపున మేము ఆంథోనీకి ఉత్తరం రాయాలి. రాయండి. అడ్రస్ ఉందా? ఇదిగో రిజిస్టర్లో రాశారుగా, ఎర్స్కిద్ రోడ్ నెంబర్ 732/2 పూనా. థ్యాంక్ యూ అని ఆ యుగంధర్ ఆ అడ్రస్ తన డైరీలో రాసుకున్నాడు. ఇక పూనాలో అటువంటి వీధి కానీ ఆ నెంబర్ ఇల్లు కానీ లేదని తేలింది. రేవతిని కలుసుకుని జేబు రుమాల విషయం కనుక్కొని గంట సేపట్లో తెలియజేయమని ఎక్స్ప్రెస్ ట్రంక్ కాల్ చేసి కాత్యాకి చెప్పాడు యుగంధర్. గంట తర్వాత కాత్య ట్రంక్ కాల్ చేసి చెప్పింది శంకర్రావుకి రేవతి ఆ రుమాలు ఇచ్చిందని. హోటల్ వసారాలో ఉన్న షాపులో విచారించగా శంకర్రావు 2 బనియన్లు, సూదుల ప్యాకెట్టు, దారం బంతి కొన్నట్టుగా తెలిసింది యుగంధర్కి. ఆంథోనీ అనే అతను పూనాలో ఉంటాడని నేను అనుకోలేదు. అది దొంగ అడ్రస్ అని తెలుస్తూనే ఉంది అన్నాడు రాజుతో. ఎలా? రాజు అడిగాడు. శంకర్రావు కిటికీలోంచి నిచ్చెన మీదకి దిగి ఈ ఆంథోనీ ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆంథోనీ పెద్ద మనిషి అయితే ఎవడో దొంగ అని తన నీళ్ల గదిలో దాక్కున్నాడని హోటల్ వాళ్ళని పిలిచి గొడవ చేసేవాడు. అలా చేయలేదు. అతని గదిలోకి వచ్చిన శంకర్రావు అదృశ్యమయ్యాడు. ఆంథోనీ గది ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. బసవప్ప, గ్లోరియా ఏమయ్యారంటారు? ఈ ఆంథోనీ, బసవప్ప తోడు దొంగలా? అనుకోను రాజు. బసవప్ప ఏమయ్యాడో తెలుసుకునేందుకు నువ్వు ప్రయత్నించు. నేను ఆంథోనీ విషయం ఆరా తీస్తాను చెప్పాడు యుగంధర్. ఇక నెంబర్ 721397 కిస్ హోటల్, హార్నబీ రోడ్ చెప్పాడు ఉద్యోగి యుగంధర్కి. వెంటనే ట్యాక్సీలో ఆ హోటల్ ముందు నుంచి వెళ్ళాడు యుగంధర్. అదొక చిన్న హోటల్, పాశ్చాత్య పోకడలతో అలంకరించబడి ఉంది. ఆంగ్లో ఇండియన్స్ ఎక్కువగా కనిపించారు ఆ హోటల్లో. తను హోటల్లో కాసేపు కూర్చున్నంత మాత్రాన ఏమీ తెలియదని నిశ్చయించుకుని తను బస చేసిన హోటల్కి వెళ్ళిపోయాడు. రూమ్ బాయ్ని పిలిచి ఆంథోనీ ఆనవాళ్లు వర్ణించి చెప్పమన్నాడు. తెల్లగా ఉంటాడు, పల్సని రాగి రంగు, జుట్టు పైకి దూకుంటాడు, పిల్లి కళ్ళు, సన్నగా పొడుగ్గా ఉన్న ఉక్కు లాంటి ఒళ్ళు, 40 ఏళ్ళుంటాయి చెప్పాడు అతను. నాకో స్నేహితురాలు కావాలి, ఎక్కడ దొరుకుతుంది అడిగాడు యుగంధర్.
హోటల్ బాయ్ కోపంగా చూసి, సార్, ఈ హోటల్లో అటువంటివి కుదరవు, అటువంటి విషయాల్లో మేమెవరూ సహాయం చేయకూడదని మాకు ఆజ్ఞ అన్నాడు. ఇక అందరు నవ్వి 10 రూపాయల నోటు ఆ కుర్రాడికి ఇచ్చి, నువ్వు సహాయం ఏం చేయనక్కర్లేదు, ఎక్కడికి వెళ్తే నాకు ఆడ స్నేహితురాలు దొరుకుతుందో చెప్పు చాలు అన్నాడు. రూమ్ నెంబర్ 89 సార్, ఒక అమ్మాయి దిగింది, ఆ అమ్మాయి తనకు మగ స్నేహితుడు కావాలని చెప్పింది, వెళ్ళి చూడండి అన్నాడు. ఇక అందరు టై సర్దుకొని ఫెల్ట్ హ్యాట్ పెట్టుకుని 89 నెంబర్ రూమ్కి వెళ్ళి బెల్ నొక్కాడు. నిమిషం తర్వాత తలుపు తెరిచి ఎవరు అడిగింది ఓ యువతి. కళ్ళు జిగేలుమనే అందం, తెల్లని శాటిన్ గౌను, తెల్లని షూసు, ముత్యాల హారం, గులాబీ రంగు ఒళ్ళు, భుజాల వరకు ఉంగరాల జుట్టు. నా పేరు పీటర్, లోపలికి రావచ్చా అడిగాడు యుగంధర్ నవ్వుతూ. నా పేరు మిరండా, కమీన్ అంది పెదిమలు తెరిచి కళ్ళతో నవ్వుతూ ఒళ్ళు విప్పినట్టుగా వంగి. ఆమెకు సిగరెట్ అందించి, నేను చాలా అదృష్టవంతుడిని, నీలాంటి అందమైన ఆడదాంతో స్నేహం అయిందంటే అన్నాడు. థ్యాంక్ యూ. ఈ హోటల్లో దిగి 2 రోజులైంది, నేను ఇచ్చిన అడ్వాన్స్ సరిపోయింది, ఇవాళ డబ్బు ఇవ్వకపోతే ఖాళీ చేయమంటారు. నో ఫియర్, ఇది తీసుకో అని యుగంధర్ 100 రూపాయల నోటు ఆమెకి ఇచ్చాడు. వెరీ మెనీ థ్యాంక్స్, రండి రిలాక్స్ అవ్వండి, ఆ కోటు టై తీసేయండి, నాకు ఆకలేస్తోంది, ముందు ఏమైనా తినాలి, బాయ్ని పిలుస్తాను. వద్దు, ఈ హోటల్లో టిఫిన్ అట్టే బాగాలేదు, ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం. ఆల్ రైట్, పదండి వెళ్దాం అన్నది మిరండా యుగంధర్ చేయి పట్టుకొని. ఇక యుగంధర్ మిరండా కిస్ కిస్ రెస్టారెంట్లో ఒక మూలన కూర్చున్నారు. బ్యారర్స్ వాళ్ళు తెమ్మన్నవి తెచ్చి పెడుతున్నారు, నెమ్మదిగా తింటున్నారు. హోటల్లోకి వస్తున్న వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్న వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళను పరీక్షగా చూస్తున్నాడు యుగంధర్. పావుగంట తర్వాత ఒక మగాడు ఒక ఆడది తాపీగా లోపలికి వచ్చారు. అతను సన్నగా పొడుగ్గా ఉన్నాడు. యాంథోనీ పోలికకు దాదాపు సరిపోతున్నాడు. అతను మిరండాను చూసి, హలో స్వీటీ అన్నాడు. హలో అన్నది మిరండా అయిష్టంగా. అతనితో ఉన్న స్త్రీ వెళ్ళి ఇంకో బల్ల దగ్గర కూర్చున్నారు. ఎవరతను అడిగాడు యుగంధర్ మిరండాను. అతని పేరు ఆంథోనీ, మంచివాడు కాడు అన్నది మిరండా. నవ్వు తెచ్చిపెట్టుకుని, నిన్ను మోసం చేశాడా అడిగాడు యుగంధర్. మోసం చేయటమా, అంతకన్నా పాడు పని చేశాడు. ఏం చేశాడు? ఒకరోజు తనతో రమ్మని నీలాగే పిలిచాడు నన్ను. కారులో బయలుదేరాం. అతనే డ్రైవ్ చేశాడు. బీచ్ దగ్గర ఆపాడు కారు. కాసేపట్లో ఇంకో కారు వచ్చి మా కారు పక్కన ఆగింది. అందులో ఉన్న అతను ఆంథోనీకి ఒక చిన్న ప్యాకెట్ ఇచ్చాడు. అది తీసుకొని కారు స్టార్ట్ చేశాడు ఆంథోనీ. అంతలో బేరర్ కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. మిరండా చెప్పటం ఆపేసింది. బేరర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రారంభించింది. కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఓ పోలీస్ కారు మా వెనకబడింది. ఆంథోనీ స్పీడ్గా సందుగొందుల్లోంచి కారు తోలాడు. పోలీస్ జీపు మా వెనకే మమ్మల్ని తరుముకుంటూ వచ్చింది. ఓ చోట కారు ఆపి ఆంథోనీ దిగి పారిపోయాడు. పోలీసులు వచ్చి నన్ను పట్టుకున్నారు. తర్వాత అడిగాడు యుగంధర్. ఆ కారు దొంగిలించిన కారట. నన్ను పోలీస్ హెడ్ క్వార్టర్స్కి తీసుకెళ్లారు. నిజానికి ఈ ఆంథోనీ గురించి నాకేం తెలియదు. నా మాట నమ్మి నన్ను వదిలేశారు. ఆంథోనీ దొంగతనంగా వజ్రాలు రవాణా చేస్తున్నాడని, అతన్ని పట్టుకోవడానికి పోలీసులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారని వాళ్ళ మాటల్లో నాకు తెలిసింది. పోనీ ఇప్పుడు పోలీసులకి చెప్పరాదు అడిగాడు యుగంధర్. అమ్మ బాబో, చాలా చెడ్డవాడు, తర్వాత నా ప్రాణం తీసేస్తాడు, నాకెందుకు అన్నది మిరండా. అంతలో బేరర్ బిల్ తెచ్చాడు. డబ్బిచ్చి యుగంధర్ మిరండాతో బయటికి వెళ్ళిపోయాడు. మై డియర్, ఓ చిన్న పనుంది, ఆ పని ముగించుకుని హోటల్కి వస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. మిరండా అనుమానంగా యుగంధర్ని చూసి, నువ్వు రాకపోతే డబ్బు వాపస్ చేయను, ఇంకో రోజు రమ్మంటే రాను అంది. యుగంధర్ నవ్వి, తెలుసు అని ఆమెను ట్యాక్సీ ఎక్కించి పంపేశాడు. ఆ రెస్టారెంట్కి ఎదురుగా దీపస్తంభానికి కాస్త దూరంలో నిలబడి ఆలోచించాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఆంథోనీ ద్వారా శంకర్రావు ఆచూకీ తెలియచ్చు. ఎదురుపడి అడిగితే చెప్పడు. శంకర్రావు దగ్గరున్న 10 లక్షలు ఇతను కాజేస్తుంటే అతన్ని చంపి ఎక్కడో పారేసి ఉంటాడు. పోలీస్ స్టేషన్కి లాక్కెళ్ళి దబాయించినా నిజం చెప్పకపోవచ్చు. చటక్కన జేబులోంచి ఒక అట్టపెట్టె తీసి అందులోంచి మీసాలు తీసి అతికించుకున్నాడు. కళ్ళకి అద్దాలు పెట్టుకున్నాడు. కోటు తిప్పి వేసుకున్నాడు. ఇప్పుడు అది ఎర్ర రంగు గీతల కోటు. చాలా పరిచయం ఉన్న మనిషి అయితే తప్ప యుగంధర్ని ఎవరు గుర్తుపట్టలేరు. ఇప్పుడు టీవీగా నడుస్తూ మళ్ళీ హోటల్కి వెళ్ళాడు. క్షణం పాటు గుమ్మం దగ్గర నిలబడి అందరినీ ఒకసారి కలియ చూసి తిన్నగా ఆంథోనీ కూర్చున్న చోటికి వెళ్ళాడు. ఆంథోనీని చూసి గుడ్ ఈవినింగ్ అన్నాడు. గుడ్ ఈవినింగ్, మీరెవరు అడిగాడు ఆంథోనీ విసుగ్గా. నేనొక స్నేహితుడిని, మీతో అవసరంగా మాట్లాడాలి. నా స్నేహితులు ఎవరో నాకు తెలుసు. ఎవరు నువ్వు?
కాస్త కోపంగా అడిగాడు ఆంథోనీ. అతని కూడా ఉన్న అమ్మాయి యుగంధర్ని విసుగ్గా చూసింది. యుగంధర్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని నింపాదిగా లైటర్ తీసి సిగరెట్ వెలిగించుకుని లైటర్ బల్ల మీద పెట్టాడు. ఆ లైటర్ని 2 నిమిషాలు కళ్ళార్పకుండా చూశాడు ఆంథోనీ. నీకు ఈ లైటర్ ఎక్కడి నుంచి వచ్చింది అడిగాడు యుగంధర్ని. అతని కంఠస్వరం కత్తి దూసినట్టుంది. కొన్నాను, చాలా ఖరీదైంది, వజ్రం కూడా పొదగబడింది. వజ్రాలంటే నాకు చాలా ఇష్టం అన్నాడు యుగంధర్ నవ్వుతూ. ఆల్ రైట్, ఏం మాట్లాడాలి అడిగాడు ఆంథోనీ. ఇక్కడ అన్నాడు యుగంధర్. పద బయటికి వెళ్దాం అంటూ అతను లేచాడు. ఇద్దరూ బయటికి వెళ్ళారు. పేవ్మెంట్ పక్కన వరుసగా కార్లు ఆగున్నాయి. ఆంథోనీ ఒక పాత ఫోర్డ్ కారు దగ్గర ఆగి కారులో మాట్లాడుకుందాం ఎక్కు అన్నాడు. యుగంధర్ కారులోకి తొంగి చూశాడు. ఎవరూ లేరు. తలుపు తెరిచి ఎక్కి కూర్చున్నాడు. ఆంథోనీ డ్రైవింగ్ సీట్లో కూర్చోడానికి కారు వెనక నుంచి వస్తున్నాడు. ఎందుకైనా మంచిదని జేబులోంచి పిస్తోల్ తీసి చేతిలో పట్టుకున్నాడు యుగంధర్. ఆంథోనీ డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. కారు స్టార్ట్ కాగానే డాష్ బోర్డు మీద నుంచి స్ప్రేతో చల్లినట్టుగా ఏదో చల్లగా యుగంధర్ మీద పడింది. క్షణంలో మొహమంతా తడైంది. డాష్ బోర్డు దగ్గర ఏదో మేట ఉందని, డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఆ మేట నొక్కితే పక్కన కూర్చున్న మనిషి మొహం మీద ఏదో ఘాటైన మత్తుమందు జల్లుగా పడుతుందని యుగంధర్ గ్రహించాడు. కానీ లాభం లేకపోయింది. వెంటనే యుగంధర్కి స్పృహ పోయింది. నెమ్మదిగా సీటు మీదకి ఒరిగిపోవటం ప్రారంభించాడు. ఇక ఏమైంది? ఏం కాలేదు, నేను హరనాథ్ని పిలుచుకుని వస్తాను, నువ్వే తన్ని ఈ కారులో తీసుకెళ్ళి మన కాంపౌండ్లో కారు ఆపుంచు, వస్తాను. ఆలోగా వీళ్ళు లేచి నన్ను నాన్సెన్స్ 2 గంటల సేపు అలాగే పడుంటాడు అని ఆంథోనీ వెళ్ళిపోయాడు. ఇక రాజు వీధిలోకి వెళ్ళి నిలబడ్డాడు. బస్సొప్ప ఆచూకీ తెలుసుకోవటం ఎలా? దర్యాప్తు ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఏ అర్ధరాత్రిలో బయటకు వచ్చిన మనిషిని ఎవరు చూసుంటారు? మళ్ళీ ఎమర్జెన్సీని ఇచ్చినెక్కి హోటల్లోకి వెళ్ళిపోయాడేమోనని ఆలోచిస్తున్నాడు. ఎమర్జెన్సీని ఇచ్చిన హోటల్ వెనక వైపు ఉంది. ఓ చిన్న గేట్ ఉంది. గేటుకి అవతల ఒక సన్నని సందు. ఆ సందులోంచి హై రోడ్డు మీదకి వెళ్ళొచ్చు. బస్సొప్ప హై రోడ్డు మీదకి వచ్చి ఏం చేసి ఉంటాడు? అక్కడే నిలబడి పక్కనున్న ఇళ్లను పరీక్షగా చూస్తున్నాడు రాజు. రూమ్స్ టు లెట్ అనే బోర్డు కనిపించింది. బొంబాయిలో ఈ హోటల్ పక్కన రూమ్స్ టు లెట్ ఏమిటి? అన్ని ఊళ్ళల్లో కన్నా బొంబాయిలో ఇళ్ల కొరత ఎక్కువ కదా. మేడ మీద కిటికీ తెర తొలగింది. ఎవరో తొంగి చుట్టం రాజు గమనించాడు. పేవ్మెంట్ చివరికి వెళ్ళి తలెత్తి పైకి చూశాడు. కిటికీ తెర పూర్తిగా లాగేసింది ఒక చెయ్యి. కిటికీ దగ్గర నిల్చుంది ఒక యువతి. దూరాన్నించి అందంగానే కనపడుతుంది. పల్చని చీర కొంగు గాలికి ఎగురుతోంది. పమిట లాక్కుంటూ చేతులు పైకెత్తి తల ఊపింది. రాజు ఆమెనే చూస్తున్నాడు. 5 నిమిషాలు గడిచిపోయాయి. ఆమె అతన్ని చూసి నవ్వింది. నవ్వి కనిపించకుండా తెలిసి తెలియకుండా అతన్ని రమ్మని చేత్తో సంజయ్ చేసింది. నిజంగా తనని రమ్మంటోందా? జేబు రుమాలు తీసి మొహం తుడుచుకుని రుమాలు ఊపాడు రాజు. ఆమె మళ్ళీ చీర కొంగు ఊపింది. రూమ్స్ టు లెట్కి అర్థం ఇదన్నమాట అనుకుంటూ నవ్వుకుంటూ ఆ ఇంటి మెట్లెక్కాడు. కాలింగ్ బెల్ నొక్కుతూ ఉండగానే తలుపు తెరుచుకుంది. కమిన్, గది కావాలా అడిగింది 50 ఏళ్ల స్త్రీ. రాజు తల ఊపాడు. రండి, గది చూపిస్తాను అంటూ హాల్లోంచి మేడ మీద కొన్న మెట్లెక్కుతూ, మీది ఈ ఊరు కాదు కదూ, ఎప్పుడు ఏ టైంలో వచ్చినా రావచ్చు, ఇక్కడ భయం ఏమీ లేదు అని ఆఖరి మెట్టు మీద ఆగి, నాకు 10 ఇవ్వాలి అంది. ఆమెకి అడిగాడు రాజు. నిజానికి నాకేం సంబంధం లేదు, 50 తీసుకుంటుంది, మీకు ఏమైనా తగ్గిస్తుందేమో. నాకు నచ్చకపోతే అడిగాడు రాజు. ఆమె నవ్వి, ఇంకా ఉన్నారు, చివరి గదిలో నేనుంటాను, నచ్చకపోతే అక్కడికి రండి అంటూ గది ముందు ఆగి, వెళ్ళండి, భయం ఏం లేదని చెప్పానుగా. రాజు తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు. దూరాన్నించి అందంగా కనపడ్డదే కానీ దగ్గర నుంచి చూస్తే ఎండిపోయిన ఒళ్ళు, నిద్ర లేక జేవురించిన కళ్ళు, వాడిపోయిన చర్మం, లిప్స్టిక్, పౌడరు, మెరుస్తున్న బట్టలు, వీటి వల్ల అనాకారిగా లేదు కానీ ఆమెలో ఏ కోశాన ఆకర్షణ లేదు. వెల్కమ్ ఫ్రెండ్, నువ్వు పైకి చూసినప్పుడే తెలుసు వస్తావని. డూ యూ లైక్ మీ అంటూ రాజు చేయి పట్టుకుని తీసుకెళ్ళి సోఫా కమ్ బెడ్ మీద కూర్చోబెట్టింది. రాజు సిగరెట్ వెలిగించి పొగ ఆమె మొహం మీదకి వదిలాడు. ఆమె అతను ఒళ్ళో తల పెట్టుకుని అతని చెయ్యి తన చెంప మీదకి లాక్కుని, అందరిలా నాకు డబ్బాస ఎక్కువ లేదు, 50 ఇస్తే చాలు అంది. ప్రతిరోజు 50 సంపాదిస్తావా అడిగాడు రాజు. ఆమె చటుక్కున లేచి కూర్చుని, అదేం ప్రశ్న, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా రోజు 50 సంపాదిస్తే ఈ పాటుకు ఇల్లు కొనేదాన్ని అంది. ఎవరన్నా కనపడతారా అని రోజు కిటికీ దగ్గర నిల్చుని చూస్తూ ఉంటావా? తల ఊపింది. ఈ ఇంట్లో 10 మంది ఉన్నాం, ఎవరు ఎక్కువ ఆకర్షిస్తే వాళ్ళది బేరం, కాంపిటీషన్ అలా ఉంది.
పగలైనా రాత్రిళ్ళు కూడా ఈ కిటికీ దగ్గర నిలబడి చూస్తూ ఉంటావా? రాత్రిళ్ళు తప్పకుండా కిటికీ దగ్గర నిలబడతాను, పగలెవరు ఇటు చూడరు, ఎప్పుడో మీలాంటి వాళ్ళు తప్ప అంటూ రాజు పెదిమల మధ్య సిగరెట్ లాక్కుని తను పీల్చి ఏవి 50 అడిగింది. రాజు పర్సులోంచి 5-10 రూపాయల నోట్లు తీసి చేతిలో పట్టుకుని, చూడు, కోపం తెచ్చుకోకు, నీకు ఈ డబ్బు ఇస్తాను, కానీ నువ్వు నాకు కాదు కావాల్సింది, నాకు ఓ విషయం చెప్తే చాలు అన్నాడు. ఏమిటది అడుగుతూ చటక్కున లేచి కూర్చుంది. ఆదివారం రాత్రి ఏ అర్ధరాత్రో ఆ సందులోంచి నా స్నేహితుడు ఒకడు ఈ వీధిలోకి వచ్చి ఉండాలి. అతని కూడా ఒక ఆంగ్లో ఇండియన్ స్త్రీ ఉండి ఉంటుంది. నువ్వు కానీ ఈ ఇంట్లో ఉన్న నీ స్నేహితురాలు కానీ వాళ్ళని చూశారా? వాళ్ళు ఎటు వెళ్ళింది చూశారా అని అడిగాడు రాజు. ఎందుకు ఆ విషయం అడుగుతున్నావు? అతను నా స్నేహితుడని చెప్పాను కదా, అతనితో నాకు పనుంది. చెప్తే ఆ 50 నిజంగా ఇస్తావా? ఆదివారం రాత్రి నేను ఈ కిటికీ దగ్గర నిల్చున్నాను. రాత్రి 1 గంట దాటి ఉంటుంది. ఏ రూమ్ బాయ్ అన్నా ఎవరినైనా తీసుకొస్తాడేమోనని ఆశగా చూస్తున్నాను. అప్పుడు ఒక అతను ఆ సందులోంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని వెనక ఇంకొక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. ముందు వస్తున్న అతను ఈ ఇంట్లో దూరాడు. గేటు దగ్గర కాసేపు తారట్లాడి ఆ రెండో అతను ఈ ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇద్దరిలో ఎవరూ నా గదిలోకి రాలేదు. మర్నాడు అడిగితే తెలిసింది. మొదట వచ్చిన అతను సువర్ణ దగ్గరికి వెళ్ళాట. రెండో అతను తెలియలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినట్టు లేదు. వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోవటం నువ్వు చూడలేదా? లేదు, గంట తర్వాత విసిగెత్తి పడుకున్నాను. సువర్ణ గదిలో ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అడిగాడు. ఆమె నవ్వి, ఇప్పుడు ఎవరుంటారు, నేను చెప్పానని సువర్ణకి చెప్పొద్దు, కోపం వస్తుంది అంది. థ్యాంక్స్ అని ఆమెకు డబ్బిచ్చేసి సువర్ణ గది ఎక్కడుందో తెలుసుకుని వెళ్ళాడు రాజు. తలుపు తట్టగానే కమిన్ అని ఆడగొంతు వినిపించింది. తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. మిలమిల మెరిసిపోతున్న అందం, ఎవడో గొప్ప శిల్పి చెక్కినట్టున్న విగ్రహం. ఈ అందం అంతా నాది చేసుకోవాలనిపించే ఒళ్ళు. తలుపు మూసి గడియ పెట్టు అన్నది సువర్ణ. గది మధ్య ఉన్న మంచం మీద పడుకొని ఉంది. రాజు తలుపు గడియ పెట్టి మంచం వైపు 2 అడుగులు వేశాడు. ఆమె 2 చేతులు జాపి, రా ఇలారా, వచ్చి నా పక్కన కూర్చో అంది. ఇంకోసారి తీరిగ్గా వస్తాను, ఇప్పుడు ఒక పని మీద వచ్చాను. ఆదివారం రాత్రి నీ దగ్గరికి వచ్చిన అతని గురించి తెలుసుకుందామని వచ్చాను అన్నాడు రాజు. ఆమె నవ్వుతూ, పకపకా నవ్వుతూ చటక్కున దిండి కింద నుంచి పిస్తోల్ తీసి రాజు ఛాతీ మీదకి గురిపెట్టి, చేతులు పైకెత్తుంచు, ముందుకు అడిగేకు, జాగ్రత్త అంది. ఆమె కళ్ళు కఠినంగా ఉన్నాయి, చెయ్యి వణకటం లేదు. ఏమిటిది, ఈ బెదిరింపు దేనికి అడిగాడు రాజు. ఆడదాన్నని నా చేతిలోంచి పిస్తోల్ లాక్కోవడానికి ప్రయత్నిస్తావేమో, నా గురి తప్పదు. నువ్వు లోపలికి రాగానే గుర్తుపట్టాను. నాతో కాసేపు ప్రేమ కలాపం సాగించి బెల్లించి నానించి రహస్యాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తావు అనుకున్నాను, కానీ రాగానే సూటిగా ఇలా అడుగుతావు అనుకోలేదు అందామె. నువ్వు పొరపడుతున్నావు. నేనెవరిని అనుకుంటున్నావు? నేనేమీ పొరపడటం లేదు. నువ్వు ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ ఈ ఊరికి వచ్చారని, జాగ్రత్తగా ఉండమని నాకు హెచ్చరిక వచ్చింది. ఇంత త్వరగా నా ఆచూకీ తెలుసుకుంటారనుకోలేదు నేను అంటూ లేచి రాజుకు దూరంగా నిల్చుంది. తను ఆమె మీదకి ఉరికి పిస్తోల్ లాక్కోవడానికి ప్రయత్నించడం అవివేకం. ఈమెవరు? గ్లోరియా కాదు, ఆ పోలిక లేదు. తామొస్తున్నట్టు ఈమెకు హెచ్చరిక రావటం ఏమిటి? ఎవరు హెచ్చరించుంటారు ఆలోచిస్తున్నాడు రాజు. చేతులు ఎత్తి ఉంచి ఆ గోడ దగ్గరికి వెళ్ళి నిలబడు, క్విక్ అందామె. ఆమె చెప్పినట్టు చేయక తప్పింది కాదు రాజుకి. పిస్తోలు రాజు మీదకు గురిపెట్టి ఉంచి బల్ల మీద ఉన్న ట్రాన్సిస్టర్ స్విచ్ నొక్కింది ఆమె. క్షణం తర్వాత కుయ్యి కుయ్యి అంది ట్రాన్సిస్టర్. ఏజెంట్ ఏక్యూ మాట్లాడుతున్నది. హెచ్క్యూ హియర్, ప్రొసీడ్ అన్న మగ గొంతు వినిపించింది రాజుకి. ఇది 2-వే రేడియో అన్నమాట అనుకున్నాడు. డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ రాజు వచ్చాడు. నా గదిలో ఉన్నాడు. వెంటనే రమ్మని కోరుతున్నాను అన్నది సువర్ణ. వెరీ గుడ్, జాగ్రత్త, సామాన్యుడు కాడు, 15 గంటలో వస్తున్నాను. సువర్ణ రేడియో ఆఫ్ చేసింది. రాజును చూసి చిరునవ్వు నవ్వి, నేను ఇక్కడున్నానని నీకెలా తెలిసింది అడిగింది. యుగంధర్ చెప్పాడు. చూడు, నేను 10 నిమిషాల్లో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోతే యుగంధర్ పోలీసు బలగంతో వచ్చి ఇంటిని చుట్టుముట్టేస్తారు. సువర్ణ విరగబడి నవ్వింది. చూద్దాం రాణి అంది. తాము దర్యాప్తు చేస్తున్న శంకర్రావు బసవప్ప కేసుకి వీళ్ళకి ఏమీ సంబంధం లేకపోవచ్చు. యుగంధర్ బొంబాయి వచ్చాడని తెలిసి ఈ సువర్ణ ముఠా వాళ్ళు తమను పట్టుకోవడానికి వచ్చాడని భయపడి ఉంటారు. గుమ్మడికాయల దొంగ భుజాలు దడువుకున్నట్టు అనుకున్నాడు రాజు. పిస్తోలు పట్టుకున్న విధానం, నిలబడిన తీరు, దృష్టి తన మీద నుంచి తిప్పకపోవటం, ఇవి చూసి సువర్ణ అనుభవం ఉన్న మనిషిని తెలుసుకున్నాడు. ఆమెను మాయ చేసి పిస్తోలు లాక్కోవటం సులభం కాదు.
నేల మీదకు వంగి తివాసి లాగితే సువర్ణ వెనక్కి పడిపోదా? ఆలోచిస్తున్నాడు. మిస్టర్, పిచ్చి వేషాలేకు, చస్తావు అంది సువర్ణ. పిస్తోలు పేల్చడానికి నీకెన్ని గుండెలున్నాయి? చప్పుడు అవుతుంది, అందరూ వస్తారు, నువ్వు పట్టుబడతావు బెదిరించాడు రాజు. సువర్ణ నవ్వింది. రాజు పక్కన బల్ల మీద ఉన్న గాజు ఫ్లవర్ వాజును ఒక్క తోపు తోసింది. అది కింద పడింది. పక్కపక్క నవ్వుతూ, ఇది సైలెన్సర్ ఉన్న పిస్తోల్, ఇది సౌండ్ ప్రూఫ్ గది, ఈ గదిలో ఉన్న వస్తువులన్నీ నాన్ బ్రేకబుల్స్ అంది. అంతలో తలుపు దగ్గర చప్పుడైంది. మా బాస్ వచ్చినట్టున్నాడు, తలుపు తీయాలి, నువ్వు చేతులు పైకెత్తి ఉంచే అటు జరుగు అన్నది సువర్ణ. మరి తరువాయి భాగంలో రాజుకి ఏమైనా ప్రాబ్లం జరిగిందో లేదో, లేదా రాజు తప్పించుకున్నాడో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ. ఒకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మన స్నేహితులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమనండి. మన కథలు కనుక మీకు నచ్చినట్టయితే అలాగే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ప్రతి వీడియోకి. అలాగే లైక్ కొట్టడానికి ట్రై చేయండి. ఈ 3 చేస్తే మీరు శ్రీనివాస్కి సాయం చేసినట్టే. థ్యాంక్ యూ.